అతను నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు నేను క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేస్తే అతనికి అసల బై బర్త్ 2 టెస్టిస్ అనేయి లెవ్వు. సో, ఎవరిలో అయినా సరే అసలు టెస్టిస్ లేకపోతే స్పెర్మ్ కౌంట్ అనేది ఖచ్చితంగా జీరోనే ఉంటది. ఎందుకనంటే విరేచనాలు పుట్టేదే టెస్టిస్ నుంచి. కనీసం ఆ మాత్రము ఫండమెంటల్ నాలెడ్జ్ గూడా లేకుండా ఆ ఐవీఎఫ్ సెంటర్స్‌లో అసలు ఆ పేషెంట్‌కి ఆ మగతనికి ఆ మేల్ పేషెంట్‌కి టెస్టిస్ అనేది ఉన్నదో లేదో గూడా చెక్ చేయకుండా 6 మంత్స్ పాటు టాబ్లెట్స్ వాడిచ్చి రూ. 2 మనీ వేస్ట్ చేసి 6 నెలలు టైం వేస్ట్ చేశారు. సో, ఐవీఎఫ్ సెంటర్స్‌లో మగవాళ్ళకి ఈ విరేచనాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లమ్ ఏదైనా ఉండి, మగవాళ్ళు గనక ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్ట్ అవుతుంటే, వాళ్ళు చేసే దారుణమైన ట్రీట్‌మెంట్‌లు ఈ విధంగా ఉంటాయి. సో, ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీరకణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లమ్ ఏదైనా ఉండి, లేదా వీరకణాలు 0 ఉంటే ఫస్ట్ అసలు దానికి కరెక్ట్‌గా కారణం ఏమిటి? ఒకవేళ కదలికలు తక్కువగా ఉన్నా, లేదా కౌంట్ తక్కువగా ఉన్నా, లేదా అసలు కౌంట్ 0నే ఉన్నా, ఫస్ట్ దానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేపించుకుంటేనే కౌంట్ పెరగటానికి, ప్రెగ్నెన్సీ రావటానికి ఛాన్స్ ఉంది.